షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవత దేవుడు పరమ తండ్రి మనందరినీ గడిచిన దినమంతా ఆయన సజీవమైన రెక్కల చాటున కాచి కాబడి సజీవుల సంఖ్యలో ఉంచి మరొక రోజును చూచే కృపనిచ్చేందుకే దేవత దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీకా గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనమును చదివి ధ్యానించుకుందాము. మీకా గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఎత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అనగద్రొక్కుదువు. వారికి దొరికిన లాభము నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును అని చెబుతూ అసలు ఏంటి వాక్యం ఏంటి, దీని యొక్క సందర్భం ఏంటి ఆలోచన చేస్తే 11వ వచనంలో మనం చూస్తున్నాము. మనము చూచుచుండగా సియోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనుచు అన్యజనులు అనేకులు నీ మీదికి కూడి వచ్చి ఉన్నారు. 12వ వచనం. కళ్ళంలో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు కనుక ఆయన ఆలోచన వారు గ్రహింపుకున్నారు. అంటే ఈ యొక్క మాటలోని ఈ యొక్క సందర్భం మనం చూస్తే కనుక యెరూషలేముపై ఇచ్చే తీర్పులు కానీ లేకపోతే ఇజ్రాయేల్ యొక్క చివరి విజయం కానీ ఈ యొక్క సందర్భంగా మనం చూస్తున్నాం. అంటే అనేక దేశాలు ఏకతాటిపైకి వస్తాయి. ఆమె దురదృష్టాలను జరుపుకునే ఉద్దేశంతో ఈ యొక్క జియానికి వ్యతిరేకంగా గుమిగూడాయని, అయితే ప్రభువు తమను నూర్పిడి చేయడానికి సిద్ధంగా ఉన్న గడ్డి వాముల వలె సేకరించాడని, మరియు వారిని పూర్తిగా ఓడించడానికి సియోను బలపరచబడుతుందని వారికి తెలియదు. సియోను అనగా ఇజ్రాయేల్ బలపడుతుందని వారికి తెలియదు. యూదుల చరిత్రలో ఈ సమయం వరకు ఈ జోషంతో సరిపోయే సంఘటనలు ఏమి కూడా లేవు. దేవుడు తన ప్రజలను జయించాలని లక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు దానిని నిర్వహించడానికి అవసరమైన శక్తిని మరియు సామర్థ్యాన్ని వారికి అందిస్తాడని, కష్ట సమయాల్లో విశ్వాసులు నిరాశకు లోను కాకుండా విశ్వాసంతో కూడిన ప్రార్థనలతో తమ స్వరాన్ని పెంచాలని ఈ యొక్క వచనం ద్వారా మనము గ్రహించగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ సియోను కుమారి, నీ శృంగం ఇనుపదిగాను నీ డెక్కలు ఎత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అనగద్రొక్కదు. ఎవరైతే ఆ దేశం మీదకి దండెత్తి వస్తున్నారో, ఎవరైతే నష్టం కలిగిస్తున్నారో, ఎవరైతే చెడు చేయాలని ఆలోచన చేస్తున్నారో అందరినీ కూడా అనగద్రొక్కేటంత కృప సియోను కుమారికి యొక్క ఇశ్రాయేలు జనాంగానికి ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. ఏంటంటే, అనగద్రొక్కదు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠ చేయుదును. ఎంత గొప్ప అద్భుతమైన మాట ప్రియులారా. మనం కూడా ఈ వాక్యంలో చెప్పినట్లుగా మనము కూడా ఈ యొక్క అనేకమైన ఇబ్బంది శోధనలు వచ్చే సమయాల్లో దేవుడు మనల్ని ఆ లక్ష్యం ఉంచాలని, దేవుడు మన ఎడల తన కృప చూపాలని మనం కోరుకుంటున్న సమయంలో మనమందరం చేయవలసిన పని ఏంటో తెలుసా? మనము నిరాశ నిస్పృహల లోను కాకుండా విశ్వాసముతో నిండిన ప్రార్థనలతో మన యొక్క స్వరాన్ని పెంచాలి. మనము దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని యొక్క కృప కొరకు మనం అందరం కూడా ఎదురు చూడాలి. కాబట్టి ఈ యొక్క మాటలోని ఈ యొక్క అర్థాన్ని చూస్తే కనుక దేవుడు ఎంతో కృపనిచ్చాడు, ఆ యొక్క జనాంగానికి ఎంతో కృపనిచ్చాడు. ఎంత కృప అంటే జనాలను అనగద్రొక్కేటంత కృప. ఈ యొక్క అన్ని దేశాలకి అన్యులకంట ఈ యొక్క విషయం అంటే అర్థం కావట్లేదంట. అంటే వారి కళ్ళు మూతలు పడిపోతున్నాయి మాట. దేవుడు అంత కృపనిచ్చాడు. కాబట్టి మనం కూడా అనేక సమయంలో ఇటువంటి సందర్భాలకు మనం లోను కావచ్చు. కనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నట్లు మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనంలో, ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పొగలగొట్టి నిర్మూలం చేయను, కానీ అది యుగముల వరకు నిలుచును. దేవుడిచ్చే కృప యుగముల వరకు ఉంటుంది. దేవుడిచ్చే కృప యుగములు ఉంటుంది. కాబట్టి ఒకసారి దాన్ని పొందుకుంటే గనక దాన్ని మనం ఎల్లకాలం ఉంచుకోగలుగుతాం, మన తరతరములకు ఉంటుంది. కాబట్టి దాన్ని పొందుకోవాలంటే, దేవుని కృపను పొందుకోవాలంటే ఆయన మాటకు లోబడటం ఒక్కటే. ఆయన కోరుకున్న
చెప్పినట్లుగా విరిగి నలిగిన హృదయాన్ని ఆయనకి సమర్పించడం ఒక్కడే, ఆయన చిత్తము చొప్పున ఆయన అధికారం కింద బ్రతకడం ఒక్కటే మనం చేయవలసిన పని. అటు రీతిగా మనమందరం కూడా మన హృదయాలను ఆయనకి సమర్పించుకొని యుగ యుగములు తరతరములు ఉండే ఆయన కృపను పొందుకుందాం, దేవుని మేలులకు పాత్రలవుదాం, ఆయన వారసులు నిలబడదాం. దేవుడి ఈ మాటను బట్టి మన యొక్క ఆత్మను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు నాయన. ఉదయకాల సమయంలో తండ్రి ప్రభువా, నాయన ఒక రాజ్యంనకు మీరు ఇచ్చే కృప ద్వారా, మీరు చూపుతున్న ప్రేమ ద్వారా, మీరు చూపుతున్న జాలి ద్వారా నాయన ఎంత ఉన్నది భాగ్యాన్ని ఆ యొక్క తండ్రి దేశానికి లేదా ప్రజలకు ఇచ్చారు మేము చదవగలిగాం తండ్రి ప్రభా. ఇగో జనములను అనగొదొక్కేదన్న శక్తి, జనముల మీద విజయం సాధించడంతే శక్తిని నీ బిడ్డలకు ఇచ్చారంటూ అందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇగో నాయన మాకు ప్రతి సమయంలో వస్తున్న ఇరుకు ఇబ్బందులు శోధనలు మనం తప్పించండి. ఇగో సాతాని క్రియలను విడుదల కలిగించండి, ఆత్మలో బలం దయచండి, రక్షణ నడిపించండి. ఈ వాక్యమైన బిడ్డలందరి జీవితాల్లో మేలులతో నింపి ప్రతి విధమైన కొరత నుండి నజరేయుడైన యేసు మెస్సీని విడుదల కలిగించి నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.